యేసు ప్రభు పరిశుద్ధ నామాన కూడి వచ్చిన అందరికీ కూడా ఆహ్వానాన్ని, వందనాలు తెలియజేసుకుంటున్నాను. సామెతల గ్రంథము 17వ సామెత 17వ వచనం మనం చదువుకుందాం. ప్రావర్బ్స్ 17:17. సామెతలు 17:17. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. సరిపోతుంది. ఇక్కడ మనం చదువుకునేటువంటి వచనంలో స్నేహం గురించి ఉన్నది. ఈరోజు లోకం అంతా కూడా ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటా ఉన్నారు. ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటా ఉన్నారు కానీ ఫ్రెండ్షిప్లు లేవు. రోజు రోజుకి అన్ని కూడా క్షీణిస్తూ ఉన్నాయి. రిలేషన్షిప్స్ అన్నీ కూడా రోజు రోజుకి మానవాళి యొక్క విస్తీర్ణ పెరుగుతున్న కొద్దీ రిలేషన్షిప్స్ ఆర్ సఫరింగ్. స్నేహాలైనా, ఇంట్లో ఉన్నటువంటి బంధువులైనా, బాంధత్యమైనా, ఏదైనా కూడా రోజు రోజుకి ఏమవుతా ఉన్నదంటే క్షీణిస్తూ ఉన్నది. అయినా కూడా ఇవాళ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరత ఎందుకు అంటే, బైబిల్లో దేవుడు ప్రతి అంశాన్ని చేర్చాడు. ప్రతి అంశాన్ని చేర్చి స్నేహానికి కూడా ఒక విలువని ఇచ్చాడు. బైబిల్ ఈజ్ నాట్ అగైన్స్ట్ ఫ్రెండ్షిప్. ఈ యొక్క స్నేహానికి వ్యతిరేకంగా బైబిల్ ఎక్కడ కూడా చెప్పట్లేదు. కానీ బైబిల్ చెప్తున్నట్టుగా మనుషులు లేరు. బైబిల్ చెప్తున్నట్టుగా మనుషులు ఉన్నట్లయితే అసలు సమస్యలే ఉండవు. ఇక్కడ వచనం ఏం చెప్తా ఉన్నది అంటే, స్నేహితుడు, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. విడవక ప్రేమించును. ప్రేమ అంటేనే సిలువ మీద మనకు కనబడతా ఉంటుంది నిర్వచనం. ఏమీ ఆశించకుండా తన ప్రాణాన్ని ఇచ్చాడు, దాన్ని ప్రేమ అంటారు. స్నేహం కూడా ఏమీ ఆశించకుండా మనతో పాటు ఎవరైనా ఉన్నారంటే వారు ఏమి మనకి సహాయం చేయాల్సిన అవసరం లేదు, వారు ఏమి మనకి పెద్ద పని చేయాల్సిన అవసరం లేదు. కానీ మన దుర్దశలో వారు మన పక్కన నిలుచుని ఉంటే చాలు, ఆసరాగా ఒక మాట మాట్లాడితే చాలు. అదే వాక్యం చెప్తా ఉన్నది. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. స్నేహితుడికి ఇచ్చినటువంటి ఇంకొక బిరుదు ఏంటిది అంటే, అట్టివాడు ఎలా ఉంటాడంట? సహోదరుడుగా ఉంటాడు. బ్రదర్కి తెలుసు ఇంకో బ్రదర్ ఎలాంటి వాడో, సిస్టర్కి తెలుసు బ్రదర్ ఎలాంటి వాడో. ఈ సహోదరత్వంలో సహోదరులు ఉంటారు, సహోదరులు ఉంటారు. అక్కడ జెండర్ ఈక్వాలిటీ అనేది ఏమీ లేదు, అంతా కూడా సమానమే, ఇన్ఈక్వాలిటీ లేదు. సో ఇక్కడ ఉన్నటువంటి వారు అందరికీ కూడా, మనందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి వచనం ఏంటిది అంటే, ఈ స్నేహం నిజంగా ఉన్నది అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారు విడవక ప్రేమించేటువంటి వారు, కష్టాల్లో, దుఃఖంలో, ఇబ్బందులు ఉన్నటువంటి సమయాల్లో వీరు సహోదరులుగా ఉంటారు. ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాము, మళ్ళీ ఈ ఒక విషయాన్ని చెప్తా ఉన్నాను. మన కెరియర్ బిగినింగ్ నుంచి, లేదంటే జీవితం బిగినింగ్ నుండి కూడా మనం చూసుకుంటే, స్కూల్లో నీకు ఎంతమంది ఫ్రెండ్స్ రా అని చెప్పి అడిగితే 40-50 మంది అంటారు. క్లాస్ అంతా కూడా నా ఫ్రెండ్సే అని చెప్పి అంటారు. నెమ్మదిగా కాలేజ్ దశకి వెళ్తే అది ఏమవుతుందంటే 15-20 మందికి అట్లా వస్తుంది. ఎందుకంటే బర్త్డే పార్టీలు ఇచ్చుకునేటప్పుడు ఈ సంఖ్య మనకు కనబడతా ఉంటుంది. నెమ్మదిగా గ్రాడ్యుయేట్ లెవెల్కి వెళ్ళేసరికి 10 లోపలికి వచ్చేస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్కి వెళ్ళేసరికి ఎవరు ఉండరు. అంతా కూడా ఎలా ఉంటుందంటే కాంపిటీషన్ అనేది వచ్చేస్తుంది. ఆఫీసులకి వెళ్ళేసరికి ఫ్రెండ్స్ అనేటువంటి వారు ఉండరు, కొలీగ్సే ఉంటారు. కొలీగ్స్ అంతా కూడా ఎలాగంటే ఫ్రెండ్స్ లాగా ఉంటారు, కానీ దే ఆర్ నెవర్ ఫ్రెండ్స్. వారు ఎప్పటికీ కూడా ఫ్రెండ్స్ కానే కారు. వారు ఎప్పుడు కూడా మనతో మంచిగా మాట్లాడినా వాళ్ళు ఏం కోరుకుంటారంటే, వీడు ఎప్పుడు నాకంటే తక్కువగానే ఉండాలి అని చెప్పి కోరుకుంటారు. దట్ ఈస్ కొలీగ్. ఆ తర్వాత వివాహమై అంతా అయిపోయిన తర్వాత వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. దేవుడు దయ వల్ల మనందరికీ దేవుడు ఏమి ఇచ్చాడంటే సంఘం ఇచ్చాడు. ఈ సంఘంలో మనకి కొలీగ్స్ ఉండరు. ఈ సంఘంలో మనతో పాటు చదువుకున్న వారు ఉండరు. ఈ సంఘంలో మనతో పాటు తిరిగిన వారు ఉండరు. ఈ సంఘంలో ఎవరు ఉంటారంటే, ఎవ్రీ డే వెన్ వి ట్రావెల్ విత్ ద గాడ్, దోస్ పీపుల్ ఆర్ విత్ us. దేవునితో ఎప్పుడైతే ప్రయాణం చేస్తూ ఉంటామో వారే ఉంటారు. ఇక్కడ కాంపిటేటివ్ స్పిరిట్ ఉండదు. ఇక్కడ అంతా కూడా సహోదరత్వమే ఉంటుంది. ఇక్కడ అంతా ప్రేమే ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్ ఏది కూడా మధ్యలో అడ్డుగోడగా రాకుండా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా పెట్టేదే ఈ సంఘం. ఒకవేళ ఇలాంటి సంఘాల్లో డిఫరెన్సెస్ ఉన్నాయి అంటే ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ కార్పొరేట్ ఆఫీస్. సంఘం ఏమైపోతుంది? కార్పొరేట్ ఆఫీస్ అయిపోతుంది. ఇక్కడ పోటీలు ఉన్నాయంటే, కానీ ఇక్కడ పోటీలు ఉండకూడదు, పోటీలు లేవు. ఇక్కడంతా కూడా సహోదరత్వమే ఉండాలి, ఇక్కడంతా ప్రేమ ఉండాలి. డిఫరెన్సెస్ అలాంటి ఎక్కడ కూడా దేవుడు పెట్టలేదు మనకి. మిగిలిన వాళ్ళు కొంతమందిని చూసుకుంటే వారు ఆదివారాలు ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. వారు అలా లోన్లీగా ఉండిపోతారు. చాలా మంది సంఖ్య చెప్పుకోవడానికి మాకు చాలా మంది ఉన్నారని చెప్పి చెప్పుకుంటారు, కానీ నిజానికి ఎవరు ఉండరు. నిజానికి మనకు నిజంగా కనపడేది ఎవరు అంటే ఇక్కడ ఉన్నటువంటి వారే. ఇలాంటి వారు నడిపించేటువంటి వారు ఎలాంటి వారిని పెట్టుకోవాలి అంటే, ఒక సింహం లాంటి వారిని పెట్టుకోవాలి. సింహం లాంటి వారిని పెట్టుకున్నట్లయితే, అలెగ్జాండర్ అనేటువంటి రాజు చెప్తా ఉంటాడు, ఒకవేళ ఒక సింహము గొర్రెలను నడిపిస్తా ఉన్నది అంటే ఆ ఆర్మీకి నేను భయపడను, కానీ ఒక గొర్రె సింహాలన్నింటినీ కూడా నడిపిస్తుంది అంటే నేను దానికి భయపడతానని చెప్పి అంటాడు. ఎందుకంటే లీడర్ని బట్టి వెనకాల ఉన్నటువంటి సైన్యం ఉంటుంది.
ఆ లీడర్ ఎలాంటి వాడో సైన్యం కూడా అలానే ఉంటుంది. కనపడడానికి చిన్నగా కనపడడానికి సరిగ్గా వీక్గా కనపడ్డా ఆ సైన్యాన్ని బట్టి మనం చెప్పొచ్చు ఈ యొక్క ఆర్మీ ఎలాంటిది అని చెప్పి. కాబట్టి మనం ఎవరితో ట్రావెల్ చేస్తున్నాం, దట్ ఈస్ ఫ్రెండ్షిప్. మనం ట్రావెల్ చేసే విధి విధానాలు ఎలాగున్నాయి, అదే ఫ్రెండ్షిప్. లోకంలో చూసుకుంటే క్షీణిస్తూ ఉన్నది. బైబిల్ చెప్తా ఉన్నది చాలా విషయాలు, చాలా వివరాలు బైబిల్లో మనకు కనబడతా ఉంటాయి. కానీ ఇవాళ ప్రాముఖ్యంగా ఒక నలుగురు వ్యక్తుల్ని తీసుకుందాం. ఈ నలుగురు వ్యక్తులు వారి యొక్క స్నేహాన్ని ఎలా డిఫైన్ చేశారు, ఫ్రెండ్షిప్ని బైబిల్ ఏ రకంగా మనకి ప్రజెంట్ చేయడానికి బైబిల్ మరి ప్రయత్నించింది, మనం ఎలాగా అర్థం చేసుకుంటున్నాము, మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏ రకంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఇవాళ జాగ్రత్తగా గమనిద్దాం. ముందుగా తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి మనం చదువుకుందాం. 15 నుంచి 18 వరకు మనం చదువుకుందాం. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరని సంగతి నీవెరుగుదువు. వారిలో ఫుగెల్లు, హెర్మగెను అను వారున్నారు. ప్రభువు ఓనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరము పొందినట్లు ప్రభువు అనుగ్రహించునుగాక. పౌలు గారు చెరసాల్లో ఉన్నారు. పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పుడు ఆయనతో పాటు ఉన్నటువంటి సైన్యం అంతా కూడా, ఎవరు ఆయన తయారు చేసినటువంటి వారు అందరూ కూడా దూరం అయిపోయారు. దూరం అయిపోయినప్పుడు ఒక్క వ్యక్తి మాత్రం ఈయనతో ఉన్నాడు. ఒక వ్యక్తి ఎవరైనా, ఆయన పేరు ఒనేసిఫరస్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటారు. ఫిలమోన్కి రాసినటువంటి పత్రికలో ఇంకో వ్యక్తి ఉంటాడు, ఆయన పేరు ఒనేసిము కాదు. ఈ ఒనేసిముకి డిఫరెంట్గా ఉంటాడు. ఈ ఒనేసిఫోరు ఏం చేస్తా ఉన్నాడు అంటే, పౌలు గారు చెరసాల్లో ఉన్నారు అని చెప్పి సంగతి తెలిసి కూడా ఆయన మాత్రం ఈయనని విడవలేదంట. ఆయన బతుకున్నాడు అంటే, ఈ పత్రిక రాసిన సమయానికి ఒనేసిఫర్ బతుకున్నాడా లేదా అనేటువంటి సంగతి మనకు తెలియదు. కానీ ఆయన ఉన్నంత కాలం, ఎవరు పౌలు గారు ఉన్నంత కాలం కూడా ఈ ఒనేసిఫర్ ఏం చేస్తా ఉన్నాడు అంటే, ఎల్లప్పుడూ కూడా ఆయనతో తోడుగా ఉన్నాడు. ఎల్లప్పుడూ కూడా ఏం చెప్తా ఉన్నాడు, ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచిపోయిరన్న సంగతి నీ వెరుగుదువు తిమోతి. వారిలో ఫుగేలు, హెర్మగై అనే వారు ఉన్నారు, ఎవరు వదిలేసినటువంటి వారు. కానీ 16వ వచనంలో ఏం చెప్తున్నాడు, ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. ఎందుకు? ఈ ఒనేసిఫోరు అనేటువంటి ఇంటి వారు ఎప్పుడు కూడా పౌలు గారితో ఉన్నారు. నిజమైనటువంటి ఫ్రెండ్షిప్ ఏంటిది అంటే, అందరూ వదిలేసినప్పుడు కూడా తోడుగా ఉండాలి. అందరూ ఎప్పుడు ఉంటారు? మనం బాగున్నప్పుడు ఉంటారు. మనం చక్కగా సంతోషంగా ఉన్నప్పుడు, మనకు ఆస్తిపాస్తులు బాగున్నప్పుడు, నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నప్పుడు అందరూ పక్క నుండి జైలు కొడతారు. పౌలు గారు ఈ యొక్క పరిచర్య చేస్తున్నంత కాలం కూడా జనాలందరూ ఆయన వెంబడి ఉన్నారు. ఈయన వెనకాల మనం వెళ్తా ఉంటే మనకి ఈయన ఒక చర్చ్ కట్టించిస్తాడు, ఒక సంఘం ఇస్తాడు అని చెప్పి చాలా మంది ఉన్నారు. కానీ ఈయన చెరసాల్లో ఉన్నప్పుడు అందరూ కూడా వదిలేశారు. అందరూ వదిలేసినప్పుడు కూడా ఈ ఒనేసిఫరు ఈయనతో ఉన్నాడు. ఈయనకున్నటువంటి క్వాలిటీ ఏంటిది? 17వ వచనంలో, అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక. సంఖ్యలు పడ్డాయంటే వెంటనే ఏం చేస్తారు? అరే వీడు జైల్లో ఉన్నాడు రా, వీడితో మనం ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. అయినా కూడా ఒనేసిఫరు సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి. గూగుల్ మ్యాప్లు లేవు అక్కడ, గూగుల్ అనేది లేదు. ఎతకాలి. ఈ పౌలు గారు ఏ జైల్లో, ఏ చెరసాల్లో ఉన్నాడో తెలియదు. ఆయన కూడా ఏం చేయాలి? నేను వెళ్ళి పౌల్ని కలవాలి. అలాంటప్పుడు ఆయన ఏం చేస్తాడు? శ్రద్ధగా వెతికి అనేక పర్యాయాలు ఆదరించాడు. ఒకసారి కాదు, అనేక పర్యాయాలు కూడా ఈయన జైల్లో ఉన్నప్పుడు ఏం చేశాడంట? ఆదరించాడు. నిజానికి జనాలు వదిలేసినప్పుడు ఎవరు కూడా మనతో ఉండరు. దిస్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ లైఫ్. జీవితానికి ఒక నిర్వచనం ఇది. అందరూ స్టేజ్లు, ఇందాక మాట్లాడుకున్నాగా, స్టేజ్లు దాటే కొద్దీ ఏం చేస్తారు? జనాలు వదిలేస్తారు, దూరం అయిపోతారు. కానీ ఒక విశ్వాసికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటిది అంటే, అందరూ వదిలేసినా కూడా మన క్యారెక్టర్ని బట్టి, మన పనిని బట్టి మనం ఎప్పుడు కూడా వదలడానికి వీల్లేదు. ఎంతమంది ఉన్నాం అలాగా? లెక్క పెట్టుకుంటే చాలా తక్కువ మంది ఉన్నాం. వెరీ ఫ్యూ ఈ క్వాలిటీ ఉన్నటువంటి వాళ్ళు. నేను బాగున్నాను కదండి, ఇంకా నాకు వేరే వాళ్ళతో పని ఏంటిది? వేరే వాళ్ళతో నాకు పని ఏంటిది? నేను బాగున్నాను కదా, ఆయన ఏమైపోతే నాకేంటిది? ఇండియాలో చూసుకుంటే, భారతదేశంలో ప్రాముఖ్యంగా ఒక యాక్సిడెంట్ అయిందంటే వెంటనే చుట్టూ 100 మంది వస్తారు. 100 మంది వచ్చి ఏం చేస్తారు? మంచిగా చూస్తారు. ఎవడైనా సాయం చేస్తాడా? చేయరు. చాలా తక్కువ మంది పనులన్నీ మానుకొని వచ్చి అలా చూస్తూ ఉంటారు. ఎందుకు అంటే దే వాంట్ ఎంటర్టైన్మెంట్. అందుకే సినిమాలు అంత బాగా ఆడతాయి మన దగ్గర. సత్యం ఎందుకు ఉండదు? సినిమాలు బాగుంటాయి. ఎందుకు అంటే మన ఇండియన్ మెంటాలిటీకి మనకు కావాల్సింది ఏంటిది? ఎంటర్టైన్మెంట్. ఎవడు రా సాయం చేసేవాడు అంటే ఎవడు ఉండడు. మీరు ఈ రకంగా ఉండకండి అని చెప్పి బైబిల్ 2000 సంవత్సరాలుగా ఈ వాక్యాలన్నీ కూడా ప్రిజర్వ్ చేసి ఈ రోజు మనకి డెలివరీ చేస్తూ ఉన్నది. డోంట్ హ్యావ్ సచ్ యాటిట్యూడ్.
నీకు ఆదరణ కలిగి ఉండాలి. నువ్వు సహాయం చేయలేకపోతే వెళ్ళిపో అక్కడి నుంచి. కానీ అక్కడ ఉండి ఒక స్పెక్టేటర్గా మాత్రం ఉండకు. ఒకవేళ పౌలు గారికి సహాయం చేస్తే ఈ ఒనేసిఫరు ఇక్కడ ఒక 4 వచనాల్లో తప్ప ఎక్కడ కనపడ్డు బైబుల్లో, ఇంకెక్కడ కనపడ్డు. ఈ 2వ పత్రిక చివరిలో ఒకసారి కనబడతాడు, ఇక్కడ ఒక 3 వచనాల్లో కనబడతాడు. ఇంక ఎక్కడ కూడా మనకు ఒనేసిఫర్ అనేటువంటి మాట కనబడదు. కానీ ఆయన ఏం చేశాడు అనేటువంటి మాట ఇవాళ మనం ధ్యానించుకోవాల్సినటువంటి అవసరత ఎంతో ఉన్నది. ఎందుకంటే ఆయన శ్రద్ధగా ఈయనను వెతికాడు, కనుగొన్నాడు, అనేక పర్యాయాలు ఆయన ఆదరించాడు. దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ అ బిలీవర్. ఈ ఆదరించేటువంటి గుణం ఉండాలి. ఒకసారి ఫిలోమోన్ పత్రికకి వెళ్దాం. ఫిలోమోన్ పౌలు గారు ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో 1:7 సహోదరుడా, పరిశుద్ధుల హృదయములో నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయో కలిగెను. ఎవరికి రాస్తా ఉన్నాడు? ఫిలోమోన్కి రాస్తా ఉన్నాడు. ఫిలోమోన్ ఎవరు? ఒక బిజినెస్ మ్యాన్. వీళ్ళెవరు పాస్టర్లు కాదు. వీళ్ళంతా కూడా ఉద్యోగాలు చేసుకునేటువంటి వారు, ప్యూర్ బిలీవర్స్. వీరంతా కూడా ఎలాంటి క్వాలిటీ కలిగి ఉన్నారంటే, సేవకులు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆదరణ ఇచ్చేటువంటి వారుగా ఉన్నారు. దేవుని యొక్క పరిచర్య చేసేటువంటి వారు వారి ఇంటికి వచ్చినప్పుడు ఆదరించేవారుగా ఉన్నారు. నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందం అని చెప్తా ఉన్నారు. పాల్ ఈజ్ అప్రిషియేటింగ్ ఫిలోమోన్. ఆయన చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి, ఆయనకున్నటువంటి ఆదరణను బట్టి. మేము పాస్టర్లు కాదు కదండి, మేము ఫుల్ టైం మినిస్ట్రీలో లేం కదండి అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు. ఒక సేవకుడికి ఎంత బాధ్యత ఉంటుందో విశ్వాస జీవితం పట్ల ప్రతి విశ్వాసికి కూడా అంతే ఆ యొక్క బాధ్యత ఉండాలి. ఎవరు కూడా ఈజీగా తీసుకోవడానికి, లైట్గా తీసుకోవడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. సిగ్గుపడనటువంటి గుణం పరిచర్య చేసేటువంటి విషయంలో, ఆదరణ విషయంలో సిగ్గుపడనటువంటి వారుగా ప్రతి విశ్వాసి ఉండాలి. ఒకసారి మార్క్స్ వార్తకి వెళ్దాం. మార్క్స్ వార్త 8వ అధ్యాయము 38వ వచనం మనం చదువుకున్నట్లయితే, నిజంగా ఈ లోకం ఎలాంటి లోకంలో ఉన్నాము, అయినా కూడా మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయం కనబడతా ఉన్నది. మార్క్స్ వార్త 8:38లో వ్యభిచారమును పాపమును చేయు ఈ తరం వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు వాడెవడో వారిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గల వాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు చెప్పెను. నిజంగా మనము దేవునితో ఆ సన్నిహితం ఉన్నట్లయితే మనం దేవుని గురించి సిగ్గుపడము. దాట్ రిఫ్లెక్ట్స్ టు ద ప్రెసెంట్ ఫ్రెండ్షిప్స్ యాజ్ వెల్. ఇక్కడ ఉన్నటువంటి స్నేహాలకు కూడా అది వర్తిస్తా ఉన్నది. నీ ఫ్రెండ్ గురించి నువ్వు సిగ్గుపడతా ఉన్నావంటే నువ్వు వాడికి ఫ్రెండ్వే కాదు. నిజమైనటువంటి డెఫినేషన్ ఇక్కడ వాక్యం తెలియజేస్తా ఉన్నది. విశ్వాసులు చాలా మంది డిప్రెషన్కి గురవుతా ఉంటారు, కానీ ఎవరికి చెప్పుకోరు. బైబిల్లో ఉన్నటువంటి సేవకులు కూడా డిప్రెషన్ గురయ్యారు. ఇర్మియా అనేటువంటి భక్తుడు కూడా డిప్రెషన్ గురయ్యాడు. మోషే కూడా డిప్రెషన్ గురయ్యాడు. వీరందరూ కూడా ఏమన్నారు? దేవా నన్ను తీసేసుకో, నన్ను చంపే, ఎందుకు నాకు ఈ బాధ ఎందుకు అని చెప్పి అన్నటువంటి వారే. మోషే వీళ్ళని నేను నడిపించలేను కానీ నువ్వు నన్ను తీసేసుకో దేవా అని చెప్పి అన్నాడు. ఇర్మియా నాతోని కాదు వీరికి పరిచర్య చేయడం, నన్ను తీసేసుకో అని చెప్పి అన్నాడు. విశ్వాసులు డిప్రెషన్లోకి గురవ్వడం తప్పు కాదు, కానీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటిది అంటే, దాంట్లో నుంచి బయటకు తీసుకొచ్చే దేవుడు ఉన్నాడు. ఐ హ్యావ్ హోప్, నాకు నిరీక్షణ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మర్చిపోకూడదు. చార్ల్స్ స్పర్జన్ అని చెప్పి గొప్ప దేవుని సేవకుడు, ఆయన ఏమనేవారంటే ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అని చెప్పి అంటారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారి తర్వాత అంత గొప్ప సేవకుడు అని చెప్పి ఆయనకి బిరుదు. కానీ ఆయన ఎప్పుడు తగ్గించుకుని ఉండేవాడు. ఆయన పుస్తకాలు, అనేకమైనటువంటి పుస్తకాలు ఆయన రాశాడు. ఆయన రాసేటువంటి ఇంగ్లీష్ కూడా చాలా హై అండ్ ఇంగ్లీష్, మనకు అంత ఈజీగా అర్థం కాదు, ఎందుకంటే కొన్ని శతాబ్దాల ముందు రాసినటువంటి పుస్తకాలు కాబట్టి. ఆయన దగ్గరికి అనేకులు వచ్చేవారంట, అయ్యా మా పరిస్థితి బాగాలేదు, మాకు సహాయం చేయండి అని చెప్తే ఆయన చక్కటి సజెషన్స్ ఇచ్చేవాడంట. కానీ ఆయన డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆయనకంటూ కొంతమంది స్నేహితులు ఉండేవారంట. వారు వచ్చి ఆదరించేవారంట. ఈ ఆదరించినటువంటి వారి యొక్క డీటెయిల్స్ ఎక్కడ కూడా బయటికి రావు, ఆయన రాస్తే తప్ప. సో ఇలాగా ఆదరించేటువంటి గుణం ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకంటే మనకు ఉన్నటువంటి పరిచర్య దేవుడు ఎంతవరకు తీసుకుని వెళ్తాడో, ఎవరి పట్ల మనకు ఆ శక్తిని ఇస్తున్నాడో ఆ విషయాన్ని ఎప్పుడు కూడా గ్రహించుకుని ఉండాలి. నాకే పాత్ర లేదండి, నేను ఇలాగే ఉంటానండి, ఐ విల్ బీ అ టైం పాస్ క్రిస్టియన్ అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోకూడదు. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక పాత్రని ఇస్తాడు. ఆ పాత్రలో ప్రతి ఒక్కరం కూడా మనం సమృద్ధిగా మనకున్నటువంటి ఆ పూర్తి శక్తితో ఎప్పుడు కూడా నిర్వర్తించే వారంగా ఉండాలి, కానీ మనం ఎప్పుడు కూడా బ్యాక్ స్టెప్ వేసే వారంగా ఉండకూడదు. ఇప్పుడు మనం చూసుకున్నటువంటి ఈ యొక్క గొప్ప సేవకుడు కూడా పౌలు గారు జైల్లో ఉన్నారు. అయినా కూడా ఒనేసిఫర్ ఏం చేస్తా ఉన్నాడు అంటే, నాకు శక్తి లేదు కదా, నా బలం సరిపోదు కదా, నేను పౌలు గారికి ఏం ఆదరణ ఇస్తానని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. ఆ ఆదరణ కలిగి ఎప్పుడు కూడా జీవించాడు ఒనేసిఫర్. 2వ వ్యక్తి దగ్గరికి వెళ్దాం. ఈ 2వ వ్యక్తి మనకి ఎక్కడ కనబడతాడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక
రెండవ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25 నుంచి మనం చదువుకుందాం. 25 నుంచి 30 వరకు మనం చదువుకున్నట్లయితే ఫిలిప్పి సంఘానికి చెందినటువంటి పాస్టర్ గారు కనబడతా ఉంటారు. ఫిలిప్పి సంఘానికి పనిచేస్తున్నటువంటి పరిచారకుడు కనబడతా ఉన్నాడు. ఎవరైనా చూద్దాం. మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడును నీ దూతయు అని చెప్తా ఉన్నాడు. నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రదీతును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటే. ఒక్కసారి ఆగుదామండి. ఇక్కడ ఫిలిప్పి సంఘానికి పాస్టర్ గా ఉన్నారు, పరిచారకుడుగా ఉన్నాడు. ఎవరు? ఎపఫ్రదీతు. ఈ ఎపఫ్రదీతుని ఎలా పరిచయం చేశాడు చూడండి పౌలు గారు. 5 టైటిల్స్ ఇచ్చాడు అక్కడ. 5 టైటిల్స్ ఎలాగా? నా సహోదరుడు, మై బిలవ్డ్ బ్రదర్ అని చెప్పి అంటాడు. రెండోది ఏమన్నాడు? జత పనివాడును, మై ఫెలో వర్కర్ అని చెప్పి అంటాడు. నా తోటి యోధుడు అంటున్నాడు, మై ఫెలో సోల్జర్. తర్వాత ఏమంటున్నాడు? మీ దూత. మీ దూత అంటే ఎవరు? ఫిలిప్పి సంఘమా, మీకు కాపరిగా ఉన్నటువంటి ఎపఫ్రదీతు గురించి నేను చెప్తా ఉన్నాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. ఎపఫ్రదీతు యొక్క క్వాలిటీస్, ఆయనకి ఫ్రెండ్షిప్ అనేటువంటి గుణం ఉన్నా కూడా ఆయన పరిచర్యకు సంపూర్ణ అర్హుడుగా అక్కడ కనబడతా ఉన్నాడు ఎపఫ్రడైటస్. తర్వాత ఏం చెప్తా ఉన్నాడు? నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రదీతు మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని అని చెప్పి అంటా ఉన్నాడు. ఆయన నాకు ఎంతో పరిచర్య చేశాడు. ఎక్కడి నుంచి రాస్తున్నాడు? మళ్ళా చెరసాల నుండే రాస్తా ఉన్నాడు. ఎవరికి? ఫిలిప్పి సంఘానికి. ఫిలిప్పి సంఘం ఏం చేస్తా ఉన్నది? నాకు హెల్ప్ చేస్తా ఉన్నది. పౌలు గారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో హెల్ప్ చేసినటువంటి సంఘము ఈ ఫిలిప్పి సంఘము. ఈ ఫిలిప్పి సంఘం నుంచి హెల్ప్ తీసుకుని వెళ్ళినటువంటి వ్యక్తి ఈ ఎపఫ్రడైటస్, అక్కడ ఉన్నటువంటి కాపరి. ఆ ఫిలిప్పి సంఘానికి, ఆ కాపరికి, ఇద్దరికి ఉన్నటువంటి గ్రాటిట్యూడ్ ఏంటిదంటే, ఈ సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి పౌలు గారు. ఆ పౌలు గారిని వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము. కాబట్టి వి విల్ డూ ఎవ్రీథింగ్ టు సేవ్ హిమ్ అండ్ ప్రొటెక్ట్ హిమ్ అన్నటువంటి మైండ్ సెట్ తో ఉన్నారు ఇద్దరు. సేవకుడికి ఏ మైండ్ సెట్ ఉందో విశ్వాసులకు కూడా అదే మైండ్ సెట్ ఉంది. ఇద్దరికి డైవర్షన్ లేదు. ఈయన ఎలాగే వాకింగ్ చెప్పుకుంటూ వెళ్తాడు కానీ మనం ఇష్టం వచ్చినట్టు ఉందాంలే అని చెప్పి లేరు ఇక్కడ. అంతా కూడా యూనిఫైడ్ గా ఉన్నాడు, అంతా కూడా ఒక్కటిగా ఉన్నారు. తర్వాత 26వ వచనంలో అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. ఈయన హెల్త్ కండిషన్ చాలా వర్స్ గా ఉన్నది. ఎవరిది? ఎపఫ్రడైటిస్ గారిది. అయినా కూడా మిమ్మల్ని చూడాలని చెప్పి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. తర్వాత 27వ వచనంలో నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను. ఇద్దరు కూడా, ఎవరు? పౌలు గారు, ఎపఫ్రదీతు, ఇద్దరు కూడా ఎలా ఉన్నారు? చావు బ్రతుకుల్లో ఉన్నారు. చావు బ్రతుకుల్లో ఉండి ఈ ఎపఫ్రదీతు అయితే కొంచెం చావు నుంచి కొంచెం బయటకు వచ్చాడు కానీ నా పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది అని చెప్పి వీరిద్దరి యొక్క హెల్త్ కండిషన్ తెలియజేస్తా ఉన్నాడు. తర్వాత 28వ వచనంలో కాబట్టి నీకు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని. కాబట్టి సంగమా, అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఏం తెలియజేస్తా ఉన్నారు? సరే, నేను మళ్ళీ మీ దగ్గరికి నేను పంపిస్తా ఉన్నాను. ఎందుకంటే నా పరిస్థితులు, ఇక్కడ ఉన్న పరిస్థితులు అన్ని కూడా మీరు తెలుసుకుని కనీసం ఎపఫ్రదీతుని అయినా కూడా మీరు చూసి సంతోషిస్తారని చెప్పి, మీరు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటానని చెప్పి కష్టకాలంలో వీరంతా కూడా ఏం చేస్తా ఉన్నారు? షేర్ చేసుకుంటా ఉన్నారు. ఆయనకున్నటువంటి పరిస్థితిని చూస్తే మంచి సంఘం ఫిలిప్పి సంఘం. ఎపఫ్రడైటస్ చక్కగా అక్కడ ఉండి మంచిగా పరిచర్య చేసుకోవచ్చు. కానీ ఆయన ఏం చేస్తా ఉన్నాడు? లేదు, ఈ యొక్క సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాలి. ఈ సంఘానికి ఉన్నటువంటి ప్రేమను నేను చాటుకోవాలి. నాకున్నటువంటి దుఃఖాన్ని మీరు పంచుకోవాలి. మీరు సంతోషంగా ఉండండి, మేము బాగానే ఉన్నాము అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. 29వ వచనంలో నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అటి వారిని ఘనపరచుడి. చావును కూడా సైతం మరి లెక్క చేయక వీరు చావుని ఫేస్ చేయడానికి కూడా సిద్ధపడిపోయి క్రీస్తు యొక్క పరిచర్య నిమిత్తం. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడే మనకు డిఫరెన్స్ అంతా కనపడతా ఉన్నది. లోక స్నేహానికి, బైబిల్లో ఉన్నటువంటి స్నేహానికి వీరిద్దరు ఎజెండా, లేదంటే ముగ్గురు ఎజెండా. ముగ్గురు ఎవరు? సంఘంతో పాటు ఈ ముగ్గురు ఎజెండా ఒకటే ఉంది. ఏంటిదంటే క్రీస్తు యొక్క పరిచర్య ఎప్పుడు కూడా చేయాలి. ఈ పరిచర్య చేయడానికి మేము త్యాగం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. సంఘము స్వయంగా చేయలేనటువంటి పని సంఘం అంతటికి ఏముందంటే పౌలు గారి దగ్గరికి వెళ్ళి మనం పరిచర్య చేయాలని చెప్పి ఉన్నది. కానీ ఆ పరిచర్య అంతా కూడా ఎపఫ్రదీతు తన భుజాల మీద వేసుకుని అక్కడికి వెళ్ళి ఆయనకు సంపూర్ణమైనటువంటి పరిచర్య చేశాడు. డబ్బు కోసం కాదు, ఇది చేస్తే నాకు లైక్లు వస్తాయని కాదు, ఇది చేస్తే నాకు సబ్స్క్రైబర్లు పెరుగుతారని కాదు, ఇది చేస్తే నాకు ఫాలోవర్స్ పెరుగుతారని కాదు, బట్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్, కేవలం క్రీస్తు నిమిత్తము ఇదంతా కూడా చేస్తున్నాము అని చెప్పి వారు నిర్ణయించుకున్నారు.
యేసు ప్రభు వారు పలికినటువంటి మాటలు, కొన్ని మాటలు చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 12 నుండి చదువుకున్నట్లయితే యేసు ప్రభు వారు చెప్తున్నారు. యోహాను 15:12 ఉంచండి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించవలననుటే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. 14 నేను మీ ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు. ఒకవేళ యేసు ప్రభుతో ఈ స్నేహం కలిగి ఉండాలి అంటే పైన ఉన్నటువంటి మాటలన్నిటిని కూడా మీరు పాటించాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి శిష్యులకు, ఇక్కడ ఉన్నటువంటి మన అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాడు. ఏం తెలియజేస్తా ఉన్నాడు? నేను మిమ్మల్ని ఏ రకంగా ప్రేమించాను, మీరు కూడా అలాగనే ప్రేమించాలి. ఎలా ప్రేమించాడు యేసు ప్రభు వారు? మీరు నాకు ఈ పనులు చేసి పెడితే మీకోసం ప్రార్థన చేస్తానడా? లేదంటే మీరు నా కోసం మీరు ఇన్ని డబ్బులు ఇస్తే నేను మీకోసం సేవ చేస్తా అన్నాడా? ఏమనలేదు. ఆయన ఏమీ ఆశించకుండా ప్రేమించాడు. అదే మనకు సిలువలో కనబడుతుంది. మనుషులందరూ దూషిస్తూ ఉంటారు, మనుషులందరూ వదిలేశారు, తన వారుగా ఉన్నటువంటి తన కుటుంబ సభ్యులు కూడా వదిలేశారు. అయినా కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, తండ్రి వీరిని క్షమించండి, తండ్రి వీరిని క్షమించండి. దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ లవ్. ఈ ప్రేమను మీరు కనపరచుకోండి. నిజంగా మిత్రులుగా ఉండాలి అని చెప్పి అనుకుంటే ఇది కష్టం. అలా చేసి నష్టపోయినటువంటి వారం అనేకులం ఉన్నాం. నష్టం వస్తుంది. ఈ నష్టం అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. కానీ మన క్యారెక్టర్ని మాత్రం మనం లూజ్ చేసుకోవడానికి వీల్లేదు. నేను నా మిత్రులకి ఎంతో చేసి నేను నష్టపోయాను అని చెప్పి అనుకోవచ్చు. ఎస్, నష్టపోతాం. నేను కూడా చాలా నష్టపోయినా కూడా మన క్యారెక్టర్, వాడు నాకు ద్రోహం చేశాడు కదా, నేను కూడా తిరిగి వాడికి స్కెచ్ చేసి మంచి ద్రోహం చేస్తా అంటే యువర్ నాట్ ఎ క్రిస్టియన్. యేసుప్రభు వారు అంత చేశారు. అంత చేసిన తర్వాత అందరూ వదిలేశారు. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు? అయిపోయిందిరా, 3 రోజుల తర్వాత మీ పని ఉందరా అని చెప్పి అన్నాడా? అనలే. ఆయన ఏమన్నాడు? శిష్యులందరినీ కలిసి పోయిన వారం మాట్లాడుకున్నాం, మీ అందరికీ సమాధానం కలుగును గాక అన్నాడు. వీరంతా కూడా బిక్కుమనుకుంటూ తలుపులేసుకుని ఒక గృహంలో దాక్కుని ఉంటే, ఆ గృహంలోకి యేసుప్రభు వారు వెళ్ళి ఏం చెప్తారంటే, మీ అందరికీ సమాధానం కలుగును గాక అని చెప్పి అంటాడు. దిస్ ఇస్ ద క్రిస్టియన్ క్యారెక్టర్. రివెంజ్ కాదు. రివెంజ్ ఎవడైనా తీర్చుకుంటాడు. మనిషి అన్నటువంటి వాడికి రివెంజ్ అనేది ఉంటుంది. నాకు రివెంజ్ లేదు, అయినా కూడా నేను ప్రేమగా మాట్లాడతా అంటేనే క్రిస్టియన్. నా తల్లిదండ్రులు నన్ను ద్వేషిస్తున్నారండి అని చెప్పి కొంతమంది అంటారు. ద్వేషించినా నువ్వు ప్రేమించాల్సిందే. నా అన్నదమ్ములు నన్ను ద్వేషిస్తారండి, ద్వేషించినా నువ్వు ప్రేమించాల్సిందే. యోసేపు ఏం చేశాడు? తన అన్నలు అమ్మేసుకున్నారు యోసేపుని. ఆయన కూడా యోసేపు ఏమన్నాడు? మీరు నన్ను అమ్మేయడం మంచిదైంది, ఇవాళ నేను ప్రైమ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నాను, ఇలా ప్రైమ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నందుకు మీ అందరికీ కూడా ఫుడ్ నేను రెడీ చేసి పెట్టాను, మీ అందరిని చక్కగా చూసుకోవడం నేను ఉన్నాను, దయచేసి మీరేం ఫీల్ అవ్వకండి, మనందరం కలిసి చక్కగా సంతోషంగా జీవిద్దాం అని చెప్పి అన్నాడు. ఎవరు? యోసేపు. ఈ దేవుని సేవకులుగా ఉన్నటువంటి వారు ఎవరికీ కూడా ఈ రివెంజ్ అనేటువంటి ఆప్షన్ లేదు. చట్టపరంగా చట్టం మనకి ఇస్తుంది, నువ్వు కేసు ఫైల్ చేసుకోవచ్చు అని చెప్పి చట్టం ఇస్తుంది. దాన్ని దాటి ఉన్నదే ఈ బైబిల్. అలా కాదు, నువ్వు క్షమించాలి అనేదే బైబిల్. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టు బద్ధులమై ఉన్నాము అని చెప్పి ఉన్నది. ఇది చేయగలరు ఎవరైనా? ఇప్పుడు 2026 సంవత్సరం ఆగస్టు 2వ తారీఖున ఇది చేసేటువంటి వారు ఎవరున్నారు? ఎవరు లేరు. అందుకే మనందరినీ దాటి బైబిల్ ఉన్నది. కానీ క్రైస్తవులారా, మీరు క్రైస్తవులుగా జీవించాలి అంటే అడాప్ట్ దీస్ క్వాలిటీస్. ఈ గుణాలన్నింటినీ కూడా మీరు అవలంబించుకోండి, నేర్చుకోండి, ఆచరణలోకి తీసుకుని రండి అని చెప్పి బైబిల్ మనకి తేటగా సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మనుషులు ఎలాగో ఉన్నా, వారి యొక్క స్థితి ఎలాగున్నా, నేను నీకోసం ఏం చేయగలను అని చెప్పడమే ఈ క్రైస్తవ స్నేహానికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. లోకం ఏమంటుందంటే, నాకేమిస్తావు, నేను నీకు ఇది ఇస్తున్నా కదా, నువ్వు నాకేమిస్తావు అని చెప్పి అంటది. కానీ బైబిల్ ఏం చెప్తా ఉన్నదంటే, అవతల వాళ్ళు ఏమీ చేయరు నాయనా, అయినా కూడా నువ్వు ప్రాణం పెట్టబద్ధుడువై ఉన్నావు అని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉన్నది. దిస్ ఇస్ వాట్ ద బైబిల్ సేస్. సో 2 వ్యక్తులను చూసాం, ఒనేసిఫరస్, ఎపఫ్రోడైటస్. 3వ భాగానికి వద్దాం. ఈ 3వ భాగంలో మనకి మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి 12 వచనాల్లో
ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి భాగం ఉంటుంది. ఈ భాగంలో ఏం జరుగుతా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం గ్రహించుకున్నట్లయితే, యేసు ప్రభు వారు కపెర్నహూము అనేటువంటి ఒక పట్టణంలోనికి వస్తారు. ఆ పట్టణంలోకి వచ్చిన తర్వాత ఒక గృహంలో ఆయన వాక్యం చెప్తా ఉంటారు. వాక్యం చెప్తున్నటువంటి టైంలో ఇల్లంతా ఫుల్గా మనుషులందరితో కూడా నిండిపోయి ఉంటుంది. ఆ నిండిపోయి ఉన్నటువంటి టైంలో ఒక పక్షవాయువు గల ఒక వ్యక్తి మంచం మీద పడుకుని ఉంటాడు. ఈ మంచం మీద పడుకుని ఉన్నటువంటి వ్యక్తిని ఆయనకున్నటువంటి నలుగురు ఫ్రెండ్స్ మోసుకొని తీసుకుని వస్తూ ఉంటారు. మోసుకొని తీసుకుని వచ్చేటప్పుడు ఆ వచ్చేటువంటి ద్వారం చిన్నది, మనుషులందరూ కూడా నిండిపోయి ఉన్నారు. ఇప్పుడు ప్లేస్ లేదు, ఏం చేయాలి అన్నటువంటి స్థితిలో ఆ నలుగురు ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే, ఈయన దగ్గరికి వెళ్తే వీడు బాగుపడతాడు, యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తే ఈ వ్యక్తి బాగుపడతాడు, కాబట్టి మనం ఏం చేద్దామంటే మనకు అడ్డుగా ఏదుందో దాన్ని తీసేసి యేసు ప్రభు దగ్గరికి వెళ్దాము అని చెప్పి వారికి ఆలోచన వచ్చింది. అడ్డుగా ఏమున్నది? పైన ఉన్నటువంటి కప్పు. ఇంటికి పైన ఉన్నటువంటి కప్పు అడ్డుగా ఉంటే దాన్ని తీసేసి చక్కగా యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇది జరిగినటువంటి సందర్భం ఒకసారి మనం చూద్దాం. 3-5 వచనాలు మనం చదువుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 3-5 వచనాల్లో, కొన్ని దినములు అయిన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. 2వ వచనం, ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఆగుదామండి అక్కడ. 5వ వచనంలో యేసు ప్రభు వారు ఎవరిని చూశారు అంటే, యేసు ప్రభు వారు ఆ పక్షవాయువు గల స్నేహితుల్ని చూశాడు. ఆ స్నేహితుల్ని చూసి ఏమన్నాడు? వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ఎవరు వారంటే ఎవరు? ఫ్రెండ్స్, నలుగురు ఫ్రెండ్స్ యొక్క విశ్వాసమును చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పి ఆ పక్షవాయువు గల వాడిని అందరినీ కూడా ఏం చేశారంటే యేసు ప్రభు వాడికి నయం కలిగేలా చేశాడు. నిజానికి ఈ రకమైనటువంటి ఫ్రెండ్షిప్ ఉన్నదా? ఒకడు అడ్డం పడిపోయాడు, కాళ్ళు చేతులు పడిపోయి వాడు నడవలేని స్థితి, ఫలానా వ్యక్తి దగ్గర తీసుకెళ్తే నయం అవుతాడు అని చెప్పి అక్కడ వరకు మోసుకొని వెళ్ళడం ఒక విషయం. కానీ అక్కడ ఛాన్సే లేదు, ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే మనుషులు నిండిపోయారు, తర్వాత ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. అయినా కూడా వారు ఏం చేశారు అంటే ఆ పైన ఉన్నటువంటి కప్పును తీసి ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఇంత జరుగుతుంటే తర్వాత ఉన్నటువంటి వచనాల్లో మనం చదువుకోవచ్చు. వెంటనే అక్కడ చుట్టూ ఎవరున్నారు? డ్రామాగాళ్ళు ఉన్నారు. ఎవరి డ్రామాగాళ్ళు? పరిసేలు ఏమంటున్నారు? వాడి పరిస్థితి చూడట్లే. ఎవరిది? పక్షవాయువు గల వాడి పరిస్థితి చూడట్లే. ఆ నలుగురు ఫ్రెండ్స్ని చూడట్లే. ఏం చేస్తా ఉన్నారు? ఈయన పాపాలు క్షమించబడతాయి అని చెప్పి ఎలా అంటున్నావు? నువ్వు దేవదూషణ చేస్తున్నావా ఏంటి అని చెప్పి ఈ పరిసయ్యులందరూ, లోపలికి వచ్చినోడు వాక్యం వినడానికి రాలే, లోపలికి వచ్చినట్టు వీడికి బాగుపడాలని చెప్పి అనుకోలే. లోపలికి వచ్చిన ఈ పరిసయ్యుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఈ మాట ఎలా అంటావు అని చెప్పి అంటాడు. యేసు ప్రభు వారు అప్పటి వరకు కూల్గా మాట్లాడుతున్నటువంటి టైంలో వీరందరూ కూడా ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారంటే, ఇది కాదురా భయ్, ఇట్లా కాదు, ఇట్లా చేస్తే మీరు సెట్ గారు, కానీ ఓ పని చేయి అని చెప్పి 11వ వచనంలో ఏమంటాడంటే, అరే బాబు, నువ్వు ఒక పని చేయి, నువ్వు ఏం చేస్తావు అంటే నీ పరుపునెత్తుకుని నువ్వు ఇక్కడ నుంచి పరిగెత్తు. ఎవరికి కనపడాలి? ఇది ఈ పరిశీలి కనపడాలి. ఈ పరిశీలి ఎవరైతే ప్రశ్నిస్తా ఉన్నారో వీరికి కనపడాలి అసలు దేవుని యొక్క మాట అంటే ఎలాగుంటది అని చెప్పి. ఆ 5 వచనాల వరకు కూడా మనం చదువుకుంటే నిజంగా స్నేహితులు ఎలాగుండాలి అనేటువంటి లక్షణాలు మనకు కనబడతా ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే దేశద్రోహులుగా ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనలు ఎలాగుంటాయి అనేది కనబడతా ఉన్నది. నా చుట్టూ ఉన్నటువంటి వారు బాగుపడాలని చెప్పి అనుకోరు. వీరేమనుకుంటారు అంటే, ఈ మాట ఎలా అంటాడు అసలు ఈయన? వీడి సంగతి వదిలే, వీడు చచ్చిపోయినా పర్వాలేదు, ఈ నలుగురు ఫ్రెండ్స్ ఏమైపోయినా పర్లేదు, కానీ ఈ మాట అనకూడదు అని చెప్పి వీరు చెప్పేటువంటి ఈ యొక్క మాటలు ఒక వేషధారణకు దారితీస్తా ఉన్నాయి. అప్పుడు యేసు ప్రభు వారు ఒక గొప్ప కార్యాన్ని చేసి 11వ వచనం చదువుదామండి. పక్షవాయువు గల వాడిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. 12వ వచనంలో తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను కనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొని దేవుని మహిమపరిచిరి. అంత గొప్ప కార్యం జరిగింది. మూల కారణం ఏంటిది అంటే నలుగురు స్నేహితుల యొక్క విశ్వాసం. యేసు ప్రభు గారు చెప్తారు 5వ వచనంలో, యేసు వారి విశ్వాసం చూసి అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తికి మరి అక్కడ నయం కలిగేలాగా చేస్తాడు. కాబట్టి నిజంగా ఈ స్నేహితులు ఎలాగ ఆలోచించారు అంటే భారాన్ని మోసేవారుగా ఉన్నారు. తమ స్నేహితుని యొక్క భారాన్ని మోసేవారుగా ఉన్నారు. మరి ఈయనకి నయంగా అవ్వాలి అంటే ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. ఆ అడ్డంకులన్నింటినీ కూడా అధిగమించారు.
తర్వాత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటిదంటే, ఈ నలుగురు మిత్రులు ఆ యొక్క స్నేహితుడిని యేసు ప్రభు వారి దగ్గర తీసుకుని వచ్చాడు. ఈ నలుగురు మిత్రులు ఆ ఒక్క రోగిని యేసు ప్రభు దగ్గర తీసుకుని వచ్చాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. మన ఫ్రెండ్స్కి ఎంతమందికి యేసు ప్రభుని పరిచయం చేశాం? చర్చికి తీసుకుని వచ్చే పని లేదు, వారికి కూర్చోబెట్టి ప్రార్థన చేయాల్సిన పని కూడా లేదు, వారికి కూర్చోబెట్టి ప్రసంగం చేయాల్సిన పని అంతకంటే లేదు. నీ క్యారెక్టర్ నా క్యారెక్టర్ని బట్టి వారికి అర్థమైపోతుంది. పదరా షికారికి వెళ్దాం అంటాడు ఒకడు, నేను రానురా భయ్య అనాలి. ఈ అబద్ధం చెప్పురా పని అయిపోతుంది అంటాడు, నేను చెప్పను. పలానా దొంగతనం చేస్తే మనకు ఫుడ్ దొరుకుతుంది, నేను చెయ్యను. పలానా ఎక్కిలి పనులు చేద్దాం మస్తు మజా వస్తుంది, నేను చెయ్యను. నాకు బైబిల్ చదివితే మజారా భయ్, చర్చికి వెళ్ళి నేను వాక్యం వింటే లేదంటే నేను వాక్యం చెప్తే నాకు మజారా భయ్. ఈ విషయాలు ఎప్పుడైతే కనబడతాయో చాలు, దట్ ఈస్ ఎనఫ్. నా ఆనందం ఇందులోనే. 3 గంటల సినిమా చూస్తే నాకు రాదు, మజా రాదు, కానీ నేను 2 వచనాలు చదువుకుంటే నాకు మజా వస్తుంది. అందులో ఉన్నటువంటి సత్యాన్ని పూస గుచ్చినట్టుగా, హృదయానికి గుచ్చినట్టుగా నాకు అనిపిస్తే అది చాలు నాకు. ఎంతమందిని మనం క్రీస్తుని పరిచయం చేస్తున్నాం మన జీవితంలో? ఈ నలుగురు మిత్రులు మనం చూసుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి అడ్డంకులు అన్నింటినీ తొలగించారు. వారు ఏం ప్రసంగం చేయలేదు, వారు ఏం ప్రార్థన చేయలేదు, వారు ఇంకా ఏమీ చేయలేదు. వారి తమ యాక్షన్స్లో చూపెట్టుకున్నారు, ఇక్కడికి వెళ్తే మనకి అద్భుతం జరగబోతా ఉన్నది, కాబట్టి మనం ఏం చేయాలంటే క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి, క్రీస్తుని పరిచయం చేయాలి, ఆయనే చూసుకుంటాడు. ఈ క్యారెక్టర్ నిజానికి చెప్పాలంటే నేను చాలా బాధగా చెప్తా ఉన్నాను, క్రైస్తవులకు ఇది లోపిస్తూ ఉన్నది. క్రైస్తవులకు, నేను లోకం గురించి మాట్లాడట్లేదు, క్రైస్తవుల గురించి మాట్లాడుతూ ఉన్నాను. క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి వారి గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఒకరి గురించి ఒకరికి నెగిటివ్గా చెప్పడం, ఒకరిని తగ్గించి ఇంకొకరికి చెప్పడం, వాడు ఇలాగా వీడు ఇలాగా అని చెప్పడం, ఇది ఎక్కడ జరుగుతూ ఉన్నది అంటే క్రైస్తవ లోకంలో జరుగుతూ ఉన్నది. సిద్ధాంతపరంగా భేదాలు విభేదాలు ఉండొచ్చు, కానీ ఒక వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, ఒక వ్యక్తిని ఇన్సల్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, తీర్పులు తీర్చాల్సినటువంటి పని కూడా లేదు. ఈ క్వాలిటీస్ అన్ని కూడా నానాటికి లోపిస్తూ ఉన్నాయి. వచనం చదువుకుందాం, గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుందాం. గలతీ పత్రిక, బైబిల్ ఏం చెప్తుందంటే గలతీ పత్రిక 6:2 ఒకని భారములు ఒకరు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. క్రీస్తు యొక్క నియమం ఇది. ఒకని భారాలు ఒకడు భరించాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఒకడు పరువు ఒకడు తీయకుండా ఉంటే చాలు. ఒకడినొకడు కాపాడుకోవాల్సినటువంటి పని లేదు, కానీ ఒకడినొకడు చంపుకోకుండా ఉంటే చాలు. లోకం ఎంత హీనమైపోయింది. న్యూస్ చూస్తూ ఉంటే ఏమి లోకంలో బతికిస్తున్నావు దేవా మమ్మల్ని? నాకు చదువుకున్నాం కదా, వ్యభిచారము పాపములో నిండినటువంటి లోకములో నువ్వు క్రీస్తు యొక్క ప్రేమను చాటి చెప్పుకోవడమే నీ యొక్క కర్తవ్యం. ఈ లోకంలో మనం ఉన్నాము, మన డ్యూటీ ఏంటిది అంటే మీరు ఇలాగనే ప్రేమను కనపరుచుకోవాలి. మనం నాశనం చేయాల్సిన అవసరం లేదు, నాశనం చేయాల్సినటువంటి ఆ లక్షణాలు మనకు ఉండకూడదు. ప్రతి వారం కూడా మనం వాక్యం ధ్యానిస్తూ ఉన్నాం, ఎందుకంటే ఇవి నేర్చుకోవడానికే. పాపము అనేటువంటి స్వభావం మనలో ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ స్వభావం ఏం చేస్తూ ఉంటుంది అంటే షార్ట్ కట్స్ ఎతుకుతూ ఉంటుంది. వాడు నేను ఇంత ఇబ్బంది పెడుతున్నాడు కదా, ఒక పని చేయి, వాడిని లేపేసి అయిపోతుంది కదా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కానీ బైబిల్ ఏం చెప్తా ఉన్నదంటే, ఇక్కడ చెప్తా ఉన్నదిగా, ఒకని భారంలో ఒకడు భరించుకోవాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. బైబిల్లో అందరికీ తెలిసినటువంటి బ్రదర్స్ ఉన్నారు. ఎవరు ఆ బ్రదర్స్ అంటే ఆండ్రూ అండ్ పీటర్, ఆంద్రేయ పేతురు, ఇద్దరు అన్నదమ్ములు. ఆంద్రేయ పెద్దోడు, పేతురు చిన్నోడు. ఆంద్రేయ మొదట యేసు ప్రభుని కలుస్తాడు. యేసు ప్రభు ఏం చెప్తాడంటే, నువ్వు నీ యొక్క ఫిషింగ్ వదిలేసి నాతో పరిచర్యకు రా అని చెప్పి అంటే, వెంటనే ఆంద్రేయ ఏం చేస్తాడు తెలుసా, పేతురు దగ్గర పరిగెడతాడు. పేతురు దగ్గర పరిగెట్టి వీడిని తీసుకుని వెళ్దాం, ఎందుకంటే పేతురు ఎలాంటి వాడో ఆండ్రూకి తెలుసు. పేతురు ఎలాంటి వాడు, ఏం చెప్పినా వినడు, ఏం చెప్పినా ఇంకోటి చెప్తాడు, దానికి ఆల్టర్నేటివ్ చెప్తాడు, ఇట్లా కాదు ఇట్లా చేయొచ్చు అని చెప్పి అంటాడు. ఆండ్రూకి తెలుసు పీటర్ ఎలాంటి వాడు, కాబట్టి ఏం చేస్తాడంటే పీటర్ని యేసు ప్రభు దగ్గర తీసుకెళ్తాడు. యేసు ప్రభు దగ్గర తీసుకెళ్తే ఏమవుతుంది, కరెక్ట్ మనిషి దగ్గర తీసుకెళ్తున్నా, ఈయన సెట్ చేస్తాడు ఈయన్ని అనేది ఆండ్రూ యొక్క ఇంటెన్షన్. తీసుకుని వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వెంటనే పేతురుని చూసి పేతురుతో 2 మాటలు మాట్లాడి పేతురుకు ఒక పేరు పెడతాడు. ఏమని పేరు పెడతాడు, ఈ రోజు నుంచి నీ పేరు బండ, నువ్వు బండోడివి, ఎందుకంటే నువ్వు ఏ మాట వినవు. పెట్రాస్ అంటే రాక్, నీ పేరు ఈ రోజు నుంచి బండ, కాబట్టి నువ్వు ఎలాగుండాలంటే నేను చెప్పినట్టు వినాలి. ఒకసారి చదువుతాం, యోహాను సువార్త 1వ అధ్యాయం 40వ వచనం మనం చదువుకుందాం. యోహాను సువార్త
మొదటి అధ్యాయము 40వ వచనంలో యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రయ 41 ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడవైన సీమోను, నీవు కేఫా అను బడుదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. అది సో అక్కడికి తీసుకుని వచ్చాడు. ఎందుకు అంటే బ్రదర్కి తెలుసు ఇంకో బ్రదర్ని బాగు చేసేది ఎవరు అని చెప్పి. ఆ బ్రదర్ని యేసుప్రభు దగ్గర తీసుకుని రాగానే యేసుప్రభు కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు. నువ్వు ఈ రాత్రి కోడి కూయక మునిపే 3 సార్లు నువ్వు బొంకుతావు అని చెప్పి అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు దేవా? యేసుప్రభుతో వాదన ఏం మాట్లాడుతున్నావు? నేను అబద్ధం చెప్పడం ఏంటిది అని చెప్పి యేసుప్రభుతో వాదించినటువంటి వ్యక్తి చివరికి ఏమైపోయాడు అంటే, యేసు ప్రభుని ఎలాగైతే సిలువేసి చంపారో అలాగే నిన్ను కూడా చంపుతాము అని చెప్పి అన్నప్పుడు పేతురు అన్నటువంటి మాట ఏంటిదంటే, అయ్యా అలా చనిపోయేటువంటి అర్హత నాకు లేదు. మీరేం చేస్తారంటే తల కిందులుగా సిలువేయండి. ఎంత అహంకారిగా ఉన్నటువంటి వ్యక్తి చివరికి ఎంత తగ్గించుకున్నాడు అంటే, యేసు ప్రభుతో జర్నీ చేసిన తర్వాత, ట్రావెల్ చేసిన తర్వాత, ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత వీరందరూ కూడా ప్రపంచాన్ని తలకిందులుగా చేశారు. ఎందుకు అలా చేశారు అంటే వీరంతా కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చారు కాబట్టి. ఆంద్రయ ఏం చేశాడు? పేతురుని యేసు ప్రభు దగ్గర తీసుకుని వచ్చాడు. పేతురు జీవితం మారింది. ఈరోజు ఈ యేసు ప్రభుని ఎంతమందికి పరిచయం చేస్తున్నాము అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం మనకు తెలుసు. నిన్నట్లాగా ఇవాళ ఉండం మనం. నిన్న ఉన్నట్టుగా ఆ పాప స్వభావంలో ఈరోజు మనం బతకం. ఎందుకు బతకము అని చెప్పి అంటే, ఈరోజు నాకు యేసు ప్రభు ఎవరో తెలుసు కాబట్టి ఆ ఒక్క విషయం చాలు లోకానికి చాటి చెప్పడానికి. మన జీవితంలో ఇలాంటి జీవితం నేను ఎక్కడ చూడలేదు అన్నటువంటి విషయం అనేకులకు పరిచయం చేయవచ్చు. చివరిగా ఆఖరిగా ఒక వ్యక్తిని చూద్దాం. ఈ వ్యక్తి మనకి ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంటాడు. 38వ అధ్యాయంలో మనకి కనపడేటువంటి వ్యక్తి పేరు ఎబెద్ మెలెక్. ఈ ఎబెద్ మెలెక్ ఏం చేస్తూ ఉంటాడు అంటే, రాజు దగ్గర మినిస్టర్గా పనిచేస్తూ ఉంటాడు. రాజు దగ్గర మినిస్టర్గా పనిచేస్తున్నప్పుడు ఇర్మియా ఏం చేస్తూ ఉంటాడు అంటే, అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా దేవుని యొక్క వాక్కుని ప్రకటన చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్కు డైరెక్ట్గా ఆయన ప్రీచ్ చేస్తున్నటువంటి టైంలో ఆయన ఎలాగ వాక్యం చెప్పాడు, ఏం చెప్పాడు ఒకసారి చూద్దాం. 38వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ పట్టణము నిశ్చయంగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడును, అతడు దాన్ని పట్టుకొనును అని ఇర్మియా ప్రజలకందరికీ ప్రకటింపగా. ఆయన ఆ రకంగా ప్రకటన చేస్తా ఉన్నాడు. అయ్యా మీరు గనక మీ జీవితాన్ని మార్చుకోకపోతే అక్కడ ఉన్నటువంటి రాజు, బబులోను రాజు వచ్చి మీ అందరినీ కూడా చెరబట్టుకుని పోతాడయ్యా అని చెప్పి ఇర్మియా వాక్యాన్ని ప్రకటన చేశాడు. వాక్యాన్ని ప్రకటన చేసినప్పుడు రాజు దగ్గర ఉన్నటువంటి వారందరూ కూడా 3వ వచనంలో కనబడుతుంది. చివరి భాగం చదువుకుందాం. ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినది ఏమనగా, ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమము కోరువాడు కాడు. ఎవడైనా సత్యం చెప్తే ఈ యొక్క అభాండం వాడి మీద వస్తుంది. అలాగనే ఇక్కడ ఉన్నటువంటి ఇర్మియా ప్రకటన చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధానులందరూ కూడా ఏం చెప్పారు అంటే, వీడు మనందరికీ నష్టం కోరేవాడు కానీ క్షేమం కోరేవాడు కాదు, కాబట్టి వీడిని ఏం చేద్దామంటే మనం చంపేద్దాము అని చెప్పి డిసైడ్ అయిపోయారు. ఎలాగ చంపేద్దాము? ఒక ఎండిపోయినటువంటి బావిలో ఆయనను పడివేస్తారు. పడేసిన తర్వాత అక్కడ అంత బురద ఉంటుంది. ఆ బురద ఏం చేస్తూ ఉంటుందంటే, అది సింకింగ్ శాండ్ లాంటిది. దాంట్లో ఆయన మునిగిపోయి తర్వాత తన ప్రాణాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి. 6వ వచనం మనం చదువుకుందాము. 6వ వచనంలో వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహంలోనున్న రాజకుమారుడగు మల్కియా గోతిలోనికి దింపిరి. మిల్కియా గోతి అంటే ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నది. అందులోనికి ఇర్మియాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడిపోయాడు. దిగబడిపోయిన తర్వాత చావు బ్రతుకుల స్టేజ్ లో ఉన్నాడు ఇర్మియా. ఈ చావు బ్రతుకుల స్టేజ్ లో ఉన్నటువంటి ఇర్మియాను కాపాడడానికి ఆ రాజ మినిస్టర్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో, మంత్రులుగా ఉన్నటువంటి వారందరూ ఎవరు ముందుకు రాలే. కానీ ఒక మంత్రి వచ్చాడు ముందుకి. ఆ మంత్రి పేరే ఎబెద్ మెలెక్ వచ్చి రాజుతో మాట్లాడుతూ ఉంటాడు. అయ్యా ఏం మాట్లాడుతూ ఉన్నాడు? 8వ వచనంలో వారు ఇర్మియాను గోతిలో వేసిరన్న సంగతి విని రాజు నగరులో నుండి బయలు వెళ్లి రాజుతో మనవి చేశాడు. ఏమని మనవి చేశాడు? రాజా, నా ఏలినవాడా, ఆ గోతిలో వేయబడిన ఇర్మియా అను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తు అన్యాయము. అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును, పట్టణంలోనైనను ఇంకను రొట్టెలేమీ లేవు. రాజు అయినటువంటి సిద్కియా ముందు ఈ ఎబెద్ మెలెక్ వచ్చి ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రవక్తను తీసుకుని వెళ్ళి మీరు గోతిలో పాడేశారయ్యా, ఆయన చచ్చిపోయేలా ఉన్నాడు, ఆయనకు ఆహారం లేదు అని చెప్పి రాజుతో ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ సైలెంట్ గా ఉన్నప్పుడు
మన చుట్టూ ఉన్నటువంటి వారు, మన ఇన్స్టాగ్రామ్లో ఉంటారు కదా 2,000 మంది ఫాలోవర్స్, ఫేస్బుక్లో ఉంటారు కదా 10,000 మంది ఫాలోవర్స్. ఈ ఫాలోవర్స్ దేనికి పనికిరారు, దేని మనకు వస్తారు, దేనికి పనికిరారు. కానీ మనం కష్టంలో ఉన్నప్పుడు మనోడు ఒకడు వచ్చి మాట్లాడినప్పుడు దట్ వన్ వాయిస్ రియల్లీ మ్యాటర్స్. ఈ ఎబెద్మెలెకు వచ్చి రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నువ్వు చేసిన అన్యాయం. వారు ఏదైతే చేశారో మినిస్టర్స్ గా ఉన్నటువంటి వారు, రెస్ట్ ఆఫ్ ది మినిస్టర్స్ చేసిందంతా కూడా అన్యాయం. ఇప్పుడు మనం ఆ యొక్క ప్రవక్తను కాపాడాల్సినటువంటి బాధ్యత మనది అని చెప్పి అన్నాడు. 10 నుంచి 12 వచనంలో ఒకసారి చదువుదాం, 10 to 12. అందుకు రాజు, నీవు ఇక్కడ నుండి 30 మంది మనుషులను వెంటబెట్టుకొని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావక మునుపు ఆ గోతిలో నుండి అతని తీయించుమని కూషీయుడగు ఎబెద్మెలెకునకు సెలవీయగా, ఎబెద్మెలెకు ఆ మనుషులను వెంటబెట్టుకొని రాజనగరులో ఖజానా క్రింది గదిలోకి వచ్చి అచ్చట నుండి పాతవైన చింకి బట్టలను చిరిగి చీరాకులైన గుడ్డపాతలను తీసుకొని పోయి ఆ గోతిలోనున్న ఇర్మియా పట్టుకొనున్నట్లుగా త్రాళ్ల చేత వాటిని దింపి, పాతవై చిరిగి చీరాకులైన ఈ బట్టలను త్రాళ్ల మీద నీ చంకల క్రింద పెట్టుకొనమని అతనితో చెప్పాను. ఓకే, అక్కడ 12 వరకు చదువుకున్నట్లయితే ఈయన ఎలా కాపాడాడు అనేటువంటి స్థితి మనకు కనబడతా ఉన్నది. ఆయన మినిస్టర్ గా ఉన్నాడు, నలుగురికి ఆజ్ఞాపిస్తే సరిపోద్ది. రాజు 30 మందిని పంపించాడు. అయినా కూడా స్వయంగా ఈయన దగ్గరుండి అక్కడ చిరిగిపోయిన బట్టలన్నింటినీ కూడా జోడించి ఒక తాడులాగా చేసి ఆయనకి ఇచ్చి ఆయనను బయటికి లాగడం అనేది జరుగుతూ ఉన్నది. సో ఇన్ని వేల మంది మధ్యలో కూడా ఇర్మియాను కాపాడింది ఒకే ఒక వ్యక్తి, ఎబెద్మెలెక్ అనేటువంటి ఒకే ఒక వ్యక్తి. ఎవరు మాట్లాడినటువంటి ఒకే ఒక వాయిస్, దట్ వన్ వాయిస్ షుడ్ బి క్రిస్టియన్ వాయిస్. అన్యాయం జరుగుతున్నప్పుడు వీ నీడ్ టు స్పీక్ అవుట్. ఒక అన్యాయం జరుగుతుంది మన చుట్టూ అంటే మనం సైలెంట్ గా ఉండడానికి వీల్లేదు. అక్కడ ముందున్నది రాజైనా ఎవరైనా కూడా, అయ్యా ఇది అన్యాయం జరుగుతుంది, ఏదైతే ఉన్నదో ఇది అన్యాయం, మనం ఇప్పుడే ఇమ్మీడియట్ గా యాక్ట్ అవ్వాలి అని చెప్పడమే నిజంగా ఈ క్రైస్తవ స్నేహానికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన లక్షణం. ఇర్మియాను అంత కష్టకాలంలో ఆయన కాపాడడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి నిజంగా ఫ్రెండ్స్గా ఉండాల్సినటువంటి వారికి మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం ఇంపాసిబుల్ క్వాలిటీస్ ఆఫ్ బీయింగ్ అ క్రిస్టియన్ ఫ్రెండ్. ఇంపాసిబుల్ క్వాలిటీస్ ఈ ఎవరికి ఉండవు, కానీ దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అంటే మనకు నేర్పించి మీరు మీ జీవితాల్లో అవలంబించుకోండి. ఈ క్వాలిటీస్ అన్ని కూడా నేర్చుకోండి. ఇంప్రొవైజ్ ఇన్ యువర్ లైఫ్, ఎగ్జిక్యూట్ ఇన్ యువర్ లైఫ్, ప్రూవ్ దాట్ యు ఆర్ అ క్రిస్టియన్. నామినల్ క్రిస్టియన్స్ నాకు వద్దు, నేమ్ సేక్ క్రిస్టియన్స్ నాకు వద్దు. ఇలాంటి గుణం కలిగినటువంటి క్రైస్తవులు ఎవరైనా ఉన్నారా, రండి ముందుకు అని చెప్పి దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. దిస్ టేక్స్ అ లాట్. అంత ఈజీ కాదు. మీరు మతం మార్చేస్తారండి అని చెప్పి అంటారు కదా, వాళ్ళని చూస్తే నవ్వు వస్తుంది. ఒకసారి కూర్చొని వినండి రా భయ్ చెప్తా. నిజంగా క్రైస్తవులుగా జీవించాలంటే ఎంత కష్టమో. బెనిఫిట్స్ ఏమి ఉండవు, సాక్రిఫైస్లే. మీరు ఈజీగా ఇలా చేసేస్తారండి. ఈజీగా చేయడానికి ఏమి ఉండదండి, ఇక్కడ ఈజీగా ఏమి అవ్వదండి. ఇది పులిహార కాదు, బిర్యానీ కాదు ఈజీగా చేసేయడానికి. ఇట్ టేక్స్ అ లాట్. దేవుడు అందుకు ప్రతి ఒక్కరికి కూడా మీరు రాజకుమారులు, రాజకుమార్తెలు అని చెప్పి అన్నాడు. ఎందుకంటే మన డిగ్రీ ఆఫ్ లైఫ్ అంత హైలో ఉన్నది కాబట్టి, మన జీవన విధానం అంత ఎక్కువగా ఉన్నది కాబట్టి. సామెతలకు వెళ్దాం ఒకసారి. 31వ సామెత 8-9 వచనాలు మనం చదువుకుంటే, మూగవారికిని దిక్కులేని వారికి అందరికి న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. మళ్ళీ చదువుదాం బ్రదర్. మూగవారికి దిక్కులేని వారికి న్యాయం జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరిచి న్యాయంగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయము జరిగింపుము. ఏదో అవసరం లేనటువంటి పనులు చేయడం కాదు. స్పీక్ అప్ ద ట్రూత్. కొన్ని జరుగుతూ ఉంటాయి లోపల వేషధారణ. కాకపోతే ఏం చేస్తారంటే, ఈ పేదలు చూడండి ఎంత బాధపడుతున్నారు, వీడి డ్రామా వేరే ఉంటుంది లోపల. అది కాదు, ఉన్నది ఉన్నట్టుగా బీ హానెస్ట్, స్పీక్ ద ట్రూత్, డోంట్ బీ సైలెంట్, డోంట్ బీ అ హిపోక్రెట్ అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి క్రైస్తవులముగా ఇఫ్ వీ వాంట్ టు ఎస్టాబ్లిష్ ట్రూ ఫ్రెండ్షిప్, ఈ క్వాలిటీస్ అన్నీ ఉండాలి. నా మిత్రుడు కష్టంలో ఉన్నాడు అంటే నేను సత్యం మాట్లాడే క్వాలిటీ, గుణం నాకు ఉండాలి. ఆ ఎబిలిటీ నాకు ఉండాలి. నిలబడేటువంటి ఆ లక్షణం కూడా ఉండాలి. వెన్ ఆల్ ఆర్ సైలెంట్ వీ నీడ్ టు స్పీక్ ద ట్రూత్. అక్కడ ఏదో యాజిటేషన్ తీసుకురావడానికి కాదు, ఉద్యమం తీసుకురావడానికి కాదు, సత్యం మాట్లాడడానికి. అందరు సైలెంట్గా ఉన్నప్పుడు నేను మాట్లాడే గొడవ సృష్టించాను అంటే అది నీ దరిద్రం. అందరు సైలెంట్గా ఉన్నప్పుడు నేను సత్యం మాట్లాడాను అంటే అది ఆశీర్వాదకరం. సత్యం మాట్లాడి అక్కడ ఉన్నటువంటి స్థితి మనం చూసుకున్నట్లయితే అలాంటి వారిని నువ్వు కాపాడు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉన్నది. 4 వ్యక్తుల్ని చూసుకున్నాం ఇవాళ. అఫ్ కోర్స్ ద 4 ఫ్రెండ్స్, 4 మిత్రుల్ని కూడా చూసాం.
వీరందరూ కూడా మనకి నేర్పించేటువంటి లక్షణాలు ఏంటిదంటే, మనకి నిజంగా ఆదరణ ఉన్నదా, మనకి నిజంగా త్యాగం ఉన్నదా, మనకి నిజంగా క్రీస్తుని పరిచయం చేసేటువంటి లక్షణం ఉన్నదా, మనకి నిజంగా మరి దేవుని దగ్గరికి నడిపించి ఎవరైతే మరి కష్టంలో ఉన్నారో అలాంటి టైంలో సైన్యం అంతా కూడా సైలెంట్గా ఉన్నప్పుడు, మంత్రులందరూ కూడా సైలెంట్గా ఉన్నప్పుడు మాట్లాడేటువంటి బలంగా ధైర్యంగా మాట్లాడి అక్కడ సత్యం జరిగించేటువంటి లక్షణం ఉన్నదా? ఇన్ని మాటలు వాక్యం సెలవిస్తా ఉన్నది. అఫ్కోర్స్ చాలా ఉన్నది, స్నేహం గురించి మనం చాలా మాట్లాడుకోవచ్చు. కానీ ఈ విషయాలన్నీ కూడా మన లైఫ్ ఏదైతే ఉన్నదో ఆ లైఫ్ స్టాండర్డ్ పెరగాలి. మనం వచ్చాము, ప్రార్థన చేసుకున్నాము, పాటలు పాడుకున్నాము, వాక్యం వినేసాము, ప్రభు బలిలో చేతులు వేసాము, తర్వాత అందరం షేక్ హ్యాండ్లు ఇచ్చుకుని వెళ్ళిపోయాము. దానికి మించి ఉన్నది వాక్యం. బైబుల్ ఇస్ బియాండ్ దాట్. స్క్రిప్చర్ ఈస్ టెల్లింగ్ us బియాండ్ దాట్. దానికి మించి మీరు మీ యొక్క జీవితాల్లో వాక్యాన్ని కనపరచుకోండి అయ్యా. ఈ తరంలో, భయంకరమైనటువంటి ఈ తరంలో మనం నిజంగా ఇప్పుడు అవసరమైంది ఏంటిది అంటే క్రిస్టియానిటీ నిజంగా అవసరం. ఎందుకు అవసరం? మనుషుల్ని చంపుకుంటున్నారు, డ్రమ్ముల్లో పెట్టి చంపేస్తున్నారు, మిక్సీల్లో వేసి చంపేస్తున్నారు. ఒక ఆమె 2 సంవత్సరాలు పాతి పెట్టిందంట అలా భర్తని. ఏమయ్యాడు అంటే ఆస్ట్రేలియా పోయాడు అని చెప్పిందంట. ఎందుకు? వై క్రిస్టియానిటీ ఈజ్ నీడెడ్. ఇందుకే మనుషుల్ని చంపుకోకుండా ఉండడం కాదు, మనుషులు ఏం చేయాలంట, ఒకరి కోసం ఒకరు ప్రాణం పెట్టాలని చెప్తుంది బైబిల్. వై క్రిస్టియానిటీ ఈజ్ నీడెడ్? ఇందుకే. ఇంతమంది ఉన్నా, ఇన్ని విశ్వాసాలు నడులు ఎందుకు బైబిల్ మీద జరుగుతున్నాయి? సత్యం చెప్పేటువంటి వాడు నోరుని ఎప్పుడు కూడా నోరు మూయించాలని చెప్పి చూస్తూ ఉంటారు. అయినా కూడా మేము సత్యమే చెప్తాం. మహా అంటే ఏం చేస్తారు? మహా అంటే పాతేస్తారు, అంతే, అంతకంటే ఏమీ చేయలేరు. సో వీ విల్ స్టాండ్ ఫర్ ద ట్రూత్. యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఒక మాటలు, ఇందాక చదువుకుని ఒకసారి ముగించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13, 14, 15 వచనాలు మనం చదువుకుందాం. ఇందాక చదువుకున్నాం, మళ్ళీ చదువుకుందాం. జాన్ 15:13-15. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తాను. ఇక నుంచి నేను మిమ్మల్ని ఎలా పిలుస్తాను అంటే స్నేహితులు అని చెప్పి అంటున్నాడు యేసు ప్రభు. స్నేహితులు, ఇక నుంచి మీరు ఎవరండి? నా ఫ్రెండ్స్. ఎప్పుడు మీరు నా ఫ్రెండ్స్? నేను చెప్పినటువంటి మాటలు మీరు ఎప్పుడైతే పాటిస్తారో అప్పుడే మీరు నాకు ఫ్రెండ్స్. ఇది ఆజ్ఞగా మీ అందరికీ కూడా చెప్తున్నాను అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉన్నది. కాబట్టి మనం ముందుగా ఆయనకి మిత్రుడిగా ఉన్నాము అంటే ఆబ్వియస్లీ ఫర్ హెవెన్ సేక్ మనం కూడా ఆయనలాగానే జీవిస్తాం. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. ఎవరు లెగొద్దు, ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి. వాక్యం చెప్పేటప్పుడు సెటిల్డ్గా కూర్చోండి, ప్రార్థన సమయంలో కూడా సెటిల్డ్గా కూర్చోండి. వాక్యం అయిపోయింది, మన ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, పరలోకముందున తండ్రి, దయగలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, విత్తబడినటువంటి వాక్యానికై మీకు వందనాలు. ఏవైతే లక్షణాలు మేము మాట్లాడుకున్నామో నాయన, ఈ ఫ్రెండ్షిప్ డే రోజు స్నేహానికి నిర్వచనాన్ని నాయన వివరించినందుకు మీకు వందనాలు. మేమంతా కూడా వాక్యంలో వర్ధిల్లులాగిన సహాయం దయచేయండి. వాక్యం విందామని చెప్పి ప్రేమగా వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. ఆ వాక్యం మా జీవితంలో, మా కుటుంబంలో ఫలించులాగిన సహాయం దయచేయండి తండ్రి. మేము ఏమైతే ఉన్నామో నీ కృపను బట్టి, నీ యొక్క దయను బట్టి ఉన్నాం. నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీరు తోడుగా ఉండండి, నడిపించండి, సహాయం దయచేయండి నాయన. ఈ ప్రేమను మేము అనేకులకు చాటి చెప్పుకునేలాగిన శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించవలసిన వేడుకుంటూ కూడి వచ్చిన అందరినీ నాయన నీ పాదాలకి సమర్పించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.